వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అవుతోంది. ఎన్నికల బరిలోంచి వరంగల్ ఎంపీ అభ్యర్థి కడియం కావ్య తప్పుకున్నారు. బీఆర్ఎస్ వరంగల్ జిల్లా అధ్యక్షుడు వర్ధనపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్, సిట్టింగ్ ఎంపీ పసునూరి దయాకర్, మాజీ ఎంపీ సీతారాం నాయక్తో పాటు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు. పార్టీని వీడి వెళ్లిన నాయకుల ఫోటోలు ఫ్లెక్సీలపై కనిపించకుండా వాటిపై స్టిక్కర్లు అతికిస్తున్నారు. హన్మకొండలోని జిల్లా పార్టీ కార్యాలయంలో రెగ్యులర్ గా మీటింగ్లు జరిగే వేదికపైన ఉన్న ప్రధాన ఫ్లెక్సీల్లో ఈ తరహాలో మార్పులు చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం కృష్ణమోహన్ అందిస్తారు. వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీలో ఒక్కొక్కరుగా పార్టీ వీడుతున్నారు. కారు చాలా వరకు ఖాళీ అవుతుందని చెప్పుకోవచ్చు. ముఖ్యమైన నేతలే ఇప్పుడు పార్టీ మారుతుండడం పార్టీకి సంబంధించినటువంటి అంతర్మదనంలో పడిందని చెప్పుకోవచ్చు. మరోవైపు చూస్తే ఇప్పటివరకు చూస్తే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్నటువంటి వాళ్ళు కావచ్చు, లేదా బీజేపీ పార్టీలోకి కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి అనేక మంది వెళ్తున్నారు. ప్రధానంగా ఇప్పుడు వరంగల్ బీజేపీ అభ్యర్థిగా ఉన్నటువంటి ఆరూరి రమేష్ కూడా మొన్నటి వరకు బీఆర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన వర్ధనపేట నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా కూడా గెలిచారు. ఆయన వరంగల్ పార్లమెంటు అభ్యర్థిత్వాన్ని కోరుకున్నారు, కానీ పార్టీ ఆయనకు నిరాకరించింది. దీంతో ఆయన బీఆర్ఎస్ పార్టీని వీడారు. బీజేపీలో చేరి టికెట్ తెచ్చుకున్నారు. అదేవిధంగా మహబూబాద్కు సంబంధించి కూడా చూస్తే సీతారాం నాయక్ అక్కడ ఎంపీగా గెలిచారు 2014లో. ఆ తర్వాత ఆయనకు టికెట్ రెండోసారి ఇవ్వలేదు. మళ్ళీ మూడోసారి ప్రస్తుత ఎన్నికల్లో కూడా ఆయన ట్రై చేశాడు. మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ములుగు లేదా మహబూబాద్ టికెట్ ఆశించారు, కానీ ఆయనకు రాకపోవడంతో మొన్ననే బీజేపీ పార్టీలో మారారు. ఆయనకు మహబూబాద్ నుంచి బీజేపీ పార్లమెంట్ అభ్యర్థిగా అవకాశం కల్పించింది. దీంతో ఆయన అక్కడ పోటీ చేస్తున్నారు. ఇదే క్రమంలో కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్నటువంటి వాళ్ళు కావచ్చు, బీజేపీ పార్టీలోకి వెళ్తున్నటువంటి నేతలకు సంబంధించినటువంటి వాళ్ళ ఫొటోస్ ఏవైతున్నాయో బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్లో ఉన్నటువంటి వాటి అన్నిటి మీద కూడా స్టిక్కర్లు అతికిచ్చి వాళ్ళ చేసేస్తున్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు, వరంగల్ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నటువంటి ఆరూరి రమేష్ ఫోటో ఉండే మొన్నటి వరకు. ఆ ఫోటో మీద కూడా మరొక స్టిక్కర్ అతికిచ్చేశారు. దాని మీద ఇక్కడ జిల్లా అధ్యక్షుడిగా, హన్మకొండ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నటువంటి వినయ్ భాస్కర్ ఫోటోను అంటించారు. అదేవిధంగా మిగతా దగ్గర కూడా అదే పరిస్థితి కనిపిస్తుందని చెప్పచ్చు. ఏదైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి వీడి వెళ్తున్నారో వాళ్ళందరికీ సంబంధించినటువంటి ఫ్లెక్సీల మీద తొలగించే ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళ ఫోటోల మీద స్టిక్కర్లను అంటిస్తూ వాళ్ళు లేని విషయాన్ని చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం పార్టీ కార్యాలయం, హన్మకొండ పార్టీ కార్యాలయంలో ఉన్నటువంటి ఫ్లెక్సీ మీద వాళ్ళ ఫొటోస్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు పార్టీ మారిన వాళ్ళ ఫోటోలన్నింటి మీద కూడా స్టిక్కర్స్ అంటిస్తున్నారు. వాళ్ళ ఫోటోలు లేకుండా ఫ్లెక్సీల మీద చేసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం కడియం శ్రీహరి వెళ్ళిపోవడంతో వరుసగా వెళ్ళిన వాళ్ళ పార్టీని వీడినటువంటి వాళ్ళందరి ఫోటోలను తొలగించే ప్రయత్నం, అందులోనే భాగంగానే వాటి మీద స్టిక్కర్స్ అన్నీ కూడా అతికిస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి కడియం శ్రీహరికి సంబంధించినటువంటి ఫోటో కావచ్చు, అదేవిధంగా మిగతా సంబంధించినటువంటి ఆరూరి రమేష్ కావచ్చు, లేదా సీతారాం నాయక్ సంబంధించిన ఫోటో కావచ్చు, మరికొంతమంది సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీ వెళ్ళిన ముఖ్య నేతలకు సంబంధించినటువంటి ఫ్లెక్సీలో ఉన్నటువంటి ఫోటోలన్నింటినీ కూడా తొలగించే ప్రయత్నం చేస్తున్నాం. ప్రస్తుతం అయితే బీఆర్ఎస్ పార్టీలో ఒక్కొక్కరుగా పార్టీ వీడుతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ అంతర్మదనంలో సమావేశంలో నిర్వహిస్తుంది. రేపు స్టేషన్ గన్పూర్లో కూడా ఒక సమావేశాన్ని నిర్వహించాలనేది కూడా నిర్ణయించారు. ప్రస్తుతం అయితే వరంగల్ లోక్సభ అభ్యర్థి ఎవరు అనే దాని మీద పార్టీ ఇప్పుడు మళ్ళీ మల్లగుల్లాలు పడుతున్నట్టుగా తెలుస్తుంది. మళ్ళీ ఎవరిని అభ్యర్థిత్వాన్ని ఖరారు చేస్తారు, ఎవరికి అవకాశం కల్పిస్తారనే చర్చ జరుగుతుంది. సేమ్ టైంలో మొన్నటి వరకు పార్టీలో ఉన్నటువంటి చాలామంది కూడా పార్టీ కార్దికి కాంగ్రెస్ కావచ్చు, అదేవిధంగా బీజేపీ పార్టీలోకి వెళ్తున్నారు. బీఆర్ఎస్ పార్టీలో జరుగుతున్నటువంటి పరిణామాలు కావచ్చు, లేదా భూ ఆక్రమణలు, ఫోన్ టాపింగ్ సంబంధించినటువంటి అంశం కావచ్చు, అదేవిధంగా లిక్కర్ స్కామ్, ఇలాంటి వాటన్నిటితోటి పార్టీ ప్రజల్లో దిగజారిపోతున్నది. నేతల మధ్య కూడా సమన్వయం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో తాను పోటీ చేయలేనంటూ కూడా ఆ లేఖలో పేర్కొన్నారు. అయితే సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి పసునూరి దయాకర్ కూడా పార్టీని వీడారు. ఇక్కడ ఫోటో ఆయన ఫోటో మీద కూడా వేరే స్టిక్కర్ను అంటించడం, ఫ్లెక్సీ నుంచి తొలగించే ప్రయత్నం చేశారు. సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి పసునూరి దయాకర్ కూడా టికెట్ ఇవ్వకపోవడం, ఉత్తర తెలంగాణకు కేంద్రంగా నిలుస్తుంది. హైదరాబాద్ తర్వాత వరంగల్ చాలా కీలకమైనటువంటి ప్లేస్గా చూస్తారు. ఉద్యమ సమయంలో కూడా కావచ్చు, తర్వాత రెండు సార్లు అధికారంలో రావడంలో కానీ వరంగల్ బీఆర్ఎస్ పార్టీకి అండగా ఉంది. కానీ అదే ప్లేస్లో ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికల తర్వాత వరుసగా జరుగుతున్నటువంటి పరిణామాలంతా కూడా ఈ 3 నెలల్లో ఆ పార్టీలో ఉన్నటువంటి ముఖ్య నేతలంతా కూడా వేరే పార్టీలకు వెళ్లేందుకు క్యూ కడుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఇది ప్రస్తుతం వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీలో వలసల పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ కాంతికుమార్తో కృష్ణమోహన్, V6 న్యూస్, వరంగల్.